అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకు పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట, దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ.
పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం
చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే. హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే. మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే, ప్రతిమాలు బెదిరించి చొరవే, వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగే నా నలుగురిలో, బాధేది రాదింకా పరుగులలో, నచ్చిందే చేసేటి సమయములో, అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే, ఇదే ఇదే వరం, ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే. హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचయం ఎప్పుడు చిన్నదే, చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే
వాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్.
సారీ సిరి ఉంగ మూతే పెట్టగలా ఓ ఓ మై ఫ్రెండ్ తిడితే తిట్టే నన్నే ఓ ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే నంతే ఓ ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగలా నీ ఎలకల్లోన మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే సారా సామానా విన్నారో అన్నా సహేలి థోడా తో సమझोना చిరుగాలైతే ఏదో తీయని వెనడీనా వడగాలైతే ఏదో బాధని తెలిపేనా చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా సారే కన్నీరే గేయంలానే మానేనా పలికే వేదాంతం అయినా గీత సారాంశం అయినా దాంట్లో పద్యం అంటూ ఉన్నాయన్ని ఒక్కో రూపాన కలిగే ఆనందం అయినా రగిలే ఆవేశం అయినా సంగీతం ఉన్నాయి అందరికీ నాకు తెలిసి. సో ఆ మైలురాలు ఎన్నున్నా సరే మన జీవితంలో ఆ చదువుపై చిరునవ్వు తెప్పించేటువంటి క్షణాలు కొన్ని ఉంటాయి. ఆ కొన్ని మనకి గుర్తు చేసుకుంటే ఎప్పుడు జరిగాయనేటువంటి గుర్తు చేసుకుంటే అవి ఖచ్చితంగా మన బాల్యంలో మన స్నేహితులతో జరిపినటువంటి చాలా సూపర్ అబ్బా. రీయూనియన్ మాట వింటేనే అసలు మనసులో ఏదో తెలియని సంతోషం. సో అలాంటి సంతోషాన్ని మనందరితో మన విద్యార్థులు ఉపాధ్యాయులు అందరితో ఇంకొకసారి నెంబర్ వేసుకుందా అని చెప్పేసి ఈ రీయూనియన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ రీయూనియన్ అనగానే మీలో కూడా ఎక్సైట్మెంట్ ఉందా? ఈ రోజు కోసం ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు? సో fine. అలానే మన ఫ్రెండ్స్ అందరూ కూడా రీయూనియన్ ఎక్కామంటే దానికి కారణం మన గురువులు. ఈ రీయూనియన్ సందర్భంగా మన గురువులందరికీ కూడా నమస్కరిస్తూ మన గురువులకు కూడా సత్కరించే భాగ్యం మనకు కలిగినందుకు ఆనందం వ్యక్తం చేస్తాం. హలో, అయితే ఇప్పుడు గురువులు అనేటప్పటికీ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. స్టార్ట్ చేద్దాం. ఆ కార్యక్రమం మన ప్రధానోపాధ్యాయులు గారిని విజయానందరాజు గారిని స్టార్ట్ చేయాల్సిందో కోరుతున్నాం. oh oh my friend తిడితే తిట్టే నన్నే oh oh my friend కొడితే కొట్టే అంతే oh oh my friend I'm so sorry సిరి ఉంగ మూతే పెట్టగలా నీ ఎలకల్లోన మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే సారా సామానా విన్నారో అన్నా It's a family party. Hey, light the settings. सहेली थोड़ा तो समझोना సండే మండే అంటూ రోజులు ఏడున్నా రేయి పగలు మారవు ఎందుకు ఏమైనా ఆది అంతం రెండు తెలియవు అనుకున్నా గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా చరితై వెలగాలనుకుంటే అడుగై సాగాలి అందే గెలుపు ఓటమి రంగవి గమ్యం కాదని తెలియాలి అందే కనులకు కలలుండాలిలే కథకో మలుపుండాలిలే ఏదేమైనా friend.
महेन्द्रनीलच्युति कोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे तंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालय माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलच्युति कोमलाङ्गी मातडावतंसे कुचोन्नते చెప్తే అప్పుడు కౌంటర్లు వేసుకుందాం. జస్ట్ నా పాటతో మీ అందరినీ అవును ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మీకు తప్పదు మరి భరించాలి ఈసారికి ఎందుకంటే 10th క్లాస్లో ఏ పాటల ప్రోగ్రామ్ అయినా వాడు నన్ను బాగా డామినేట్ చేశాడు. నన్ను అసలు గెలవలేవలే లేదు. వంశీ గారు మిమ్మల్ని ఇప్పుడు 10th క్లాస్లో ఏ పాటల ప్రోగ్రామ్ అవని అంటే నాకంటే కొంచెం బెటర్ సింగర్ అనుకోండి, అందుకని వాడే గెలిచేవాడు. ఈసారి మాత్రం ఉంది కాబట్టి ఈసారి భరించేయండి, ఏం చేయలేం. బస్రే కాలి కాలేజ్ వెళ్ళాలి तुषारहार धवला या वीणा वरदण्ड मण्डितकरा या ब्रह्माना पूजिता సన్నైనమతి గారు కానివ్వండి. దేవుడి పాటకా వదిలేస్తామా చెప్పండి. Very good. 15 ఏళ్ళు వెయిట్ చేశానండి, 1 కాదు 2 కాదు. తగ్గేదేలే. అరే ఏ ఉద్దేశంలో చెప్తున్నారా నువ్వు? ఏ రంగైనా ఆ రంగాన్ని చెప్తున్నా నేను కూడా. అలా అయితే ఓకేలా. ఇప్పుడు నువ్వేం చెప్తావా చెప్పు. ఇంకేం లేదు. డియర్ ఫ్రెండ్స్, మనం 15 years అయింది నిర్మలా మేడం గారు పాట అంటే ఆడ అడిగితూ అంటే నేనంటే 2007-8 10th క్లాస్ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా ప్రధానోపాధ్యాయులు విజయానందరాజు గారికి, అలాగే మా విజయ్ కుమార్ మాస్టర్ గారికి, లింగరాజ్ మాస్టర్ గారికి, అప్పారావు గారికి, మా చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. మా రాజలక్ష్మి గారు నేను ఎప్పుడు కలిసినే ఉంటాం. మాధవ్, చక్రపాణి ప్రధాన్ గారు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. చాలా వరకు గుర్తున్నారు మీరందరూ. ఇప్పుడు చూస్తుంటే పెద్దగా పాట పాడేయమన్నారు నన్ను, కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే నాన్న, నావన్నీ కూడా ఓల్డ్ మెలోడీస్. మీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్కి తగినట్టు పాటలు అయితే నాకు రావు. మీరందరూ కాస్త సైలెంట్గా ఉంటే నేను పాడతానులే. నీవులనే మరవద్దు, నీ ధర్మం, నీ సంఘం, నీ దేశ
నిలిపిన మహనీయులనే మరవద్దు. సత్యం కోసం సతినే అమ్మినదెవరు, కేగినదెవరు? శ్రీరామచంద్రుడు. అన్న కోసమే అంకితమైనది ఎవరన్నా? లక్ష్మణ. పతియ దైవమని తరించిపోయినదెవరన్నా? సీతమ్మ. ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం, అనుసరించుటే నీ ధర్మం. నీ ధర్మం మరవద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఆ దేశభక్తులు చూపిన మార్గం అనుసరించుటే నీ ధర్మం. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి మంచి మంచి విలువలతో కూడినటువంటి ఇటువంటి పాటల్ని వినిపిస్తే మీ వంతు మీరు కృషి చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. మధ్యలో ఇంకో పాట పాడతారు ఫ్రెండ్స్, అందరూ సైలెంట్ ఉండవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పిలవగానే వచ్చినందుకు చాలా బాగా. కొంచెం సైలెంట్గా కూర్చొని మన టీచర్స్కి వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చి, ఎందుకంటే అక్కడ బాత్రూమ్ తో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు వంటలు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. bench sitting, magazines reading, interval waiting. Yeah, yeah, yeah.
థ్యాంక్ యూ అమ్మా. రేపు ఎంత ఎదురుగా అంతమంది ఎదురుగా కూర్చున్నాయి. ఇంకొకరు అది కాన్ఫిడెన్స్ అంటే రావాలి. ఉల్లిపాయల దుంపలు ఉపాధ్యాయుడికి సన్మాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేయొచ్చు. అందరూ ఉండాలి. మిస్ అయిపోతే మళ్ళీ మేము చూడలేదు అని అనుకుంటారు. రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందదొచ్చరా, వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా, కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా, రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా, మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి గేట్ మధ్యలో బల్లు పెట్టేస్తున్నారు. ప్లీజ్ అవి తీయాల్సిందో కోరుతున్నా ప్లీజ్. పురాణ వాలి ఉన్న పావురాగిలా ఎంత ఎదురు చూసినాను నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా, నే బుగ్గ పట్టి ఉంచిన మంటని బుగ్గ గిల్లి పుచ్చగించుకోరా, నీ సూది లాంటి చూపుతో దారమంటి నవ్వుతో నిన్ను నన్ను ఒకటిగా కలిపి పుట్టరా, నా నుదిటి మీద వెచ్చగా ముద్దు బొట్టు పెట్టగా కుట్టి కుట్టి పోరా, కందిరిగలాగా చుట్టుకోరా ఉన్న చిలువలాగా సోకు తెంచినావురా, కోరిరకున్న మడతలే చక్క పెట్టరా, నీ పిచ్చి పట్టుకుందిరా కదిలి పెట్టనందిరా, ఎన్ను గుచ్చుకుంటా లలాయి లాయి రే లాయి రే లాయి, లలాయి లాయి రే లాయి రే, లలాయి లాయి రే లాయి రే లాయి. సీట్లు లేకపోతే తెప్పేద్దాం, కూర్చోండి. ఢిల్లీ సేవ ఒకసారి రావాల్సిన కోర్సు. స్నానం చేయాలి. ఐమాక్స్ లో సినిమాలు, మార్నింగ్ మ్యాట్నీలు, హ్యారీలో బౌలింగ్, ఫుడ్ కోర్ట్ లో డేటింగ్. మిమ్మల్ని అందరినీ మా తోటి ఉపాధ్యాయ మిత్రుల్ని కలిసే అవకాశం కలిగించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో ఒకసారి ఎక్కడ ఈనాడులో ఎక్కడ ప్రత్యేకంగా వ్యాసం చదివాను. ప్రశ్నించడం నేర్పించండి పిల్లలకి అంచేది. ప్రశ్నించడానికి మొదట చిన్నపిల్లలకి మాటలు నేర్పిస్తాం, మాట్లాడంటాం. వాడు మాటలు నేర్చుకున్నాక ఎందుకురా ఒక పిల్లగా మనం వాళ్ళ ఆలోచన రీతిని అడ్డు తగ్గుతున్నాం. అయితే వాళ్ళని అడ్డగా ఎంచుకుంటాం, నిలువుగా ఎంచుకుంటాం. ఎక్కడ సమాధానం గూగుల్లో కూడా ఇక్కడ సమాధానం లేదు. తర్వాత పెళ్ళి అనేది ప్రకృతి సహజంగా పెళ్ళి అనేది వాళ్ళ వంశాన్ని గుర్తు చేసుకోవడానికి సుప్రీంకోర్టులో కూడా నలుగురు ప్రశ్న పెళ్ళి అంటే నిర్వచనం. నా కొరకు మాత్రం సమాధానం దొరకలేదు. ఇలాగా ఎన్నో ప్రశ్నలు వస్తాయి. పిల్లల్ని ప్రోత్సహించండి, ప్రశ్నలను అడగనివ్వండి. తర్వాత ఒకటి
3 విషయాలే నేను చెందాలి. అది ఇంగ్లీష్లో మాట్లాడితే సంతృప్తి. తెప్పిస్తే మరి అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది. నిరాశ వద్దు. కోరిక లేకుండా మనిషి జీవించలేడు. 2, కొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి సాయపడవాలి. సాయపడటానికి సాయం చేయండి, సాయపడటానికి ప్రయత్నించండి, సాయం చేసేవాళ్ళు చూపించండి, కానీ హాయి మాత్రం తరగదు. 3, ఎదుటివాడు మనకేం చేస్తే మనకి ఇబ్బంది కలుగుతుందో, మనకు బాధ కలుగుతుందో అవే పనులు మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల చేయొద్దు. ఒక కామన్ గుడ్ ఫండ్ లాగా ఎందుకు మీరు ఏర్పాటు చేసుకోకూడదు? అది మొన్న గంటకుదలో కూడా చెప్పాను. ఒక చిన్న ఉదాహరణ. నూజివీడి వాళ్ళు జమ చేసిన సొమ్ము సుమారు 40-50 లక్షలు ఉంటుంది. ఆ 40-50 లక్షలతో ఆడ చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలకి ఏదో ఒక పద్ధతిలో మీ అందరూ ఆలోచించుకొని ఒక కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే మీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా సహాయపడడానికి అవుతుంది. పాఠశాలకి ఇతోధికంగా ఏదైనా అవసరం వస్తే చేయడానికి అవకాశం ఉంది. నీటి చుక్క కలిస్తేనే సముద్రం ఏర్పడుతుంది. రేట్లు 5 రూపాయలు 10 రూపాయలతో ఏమవుతుందని అనుకోకండి. అయితే రూపాయి చొప్పున వాళ్ళు 40 లక్షలు కలెక్ట్ చేసినప్పుడు మరి మనం ఎందుకు చెయ్యలేము? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ అవకాశం వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయ వ్యక్తులు కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కలిగించిన ఈ విద్యార్థి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. బస్సులకై వెయిటింగ్, బస్ స్టాప్ లో చాటింగ్, వెయిటింగ్. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ లో ఫైటింగ్. వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. ఈ మాటే ఓ పాటై పాడేనా కోయిలా, ఆ పాటే ఆ మాటే ఏమైందో నేడిలా.
ఎవరి మాట కోసం అలకు అంత స్నేహం తత్వమే వాటికుందిగా చినుకులాంటి స్వప్నం చేరుతుంది సంద్రం కాలమే వేచి చూడగా ఆ చినుకే వానలా మారుతుంది రేపలా ఆలోనే ఏంటి తొందరా మైక్ సెట్టు ఓపెన్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట చేసి చూపిస్తాడు, సహాయపడతాడు. మానవ జీవన ప్రభావంలో కాలగమనంతో మనం కూడా ప్రయాణిస్తూ ఏదో ఒక స్థాయికి చేరుతాం. అలా చేరే మార్గాలను హెచ్చుతగ్గులు, ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, లాభ నష్టాలు మొదలైనవి సహజం. ఒత్తిళ్లను భరించి ఎలాంటి స్థితిలోనైనా స్థితప్రజ్ఞత కలుగుతాయి. ఉపాధ్యాయుడు ఒక సలహాదారు, ఒక రాజు శాసించేవాడు, ఒక రక్షకుడు కాపాడేవాడు, ఒక వైద్యుడు సామాజిక రుగ్మతలు మాపేవాడు, ఒక న్యాయవాది సమాజ న్యాయం చేకూర్చేవాడు, ఒక ఇంజనీర్ మంచి సమాజం నిర్మించేవాడు, ఒక తత్వవేత్త సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించేవాడు, ఒక సంఘ సంస్కర్త సమాజం సంస్కరించేవాడు. హస్త సేవలను అందించడంలో ప్రతి అంశము ఒక ఛాలెంజ్గా స్వీకరించి పాఠం నేర్చుకున్న అనుభవశాలి ఉపాధ్యాయుడు. ప్రతి అనుభవము జీవిత పాఠం. ఎవరీ ఎక్స్పీరియన్స్ ఇస్ ఏ లెసన్. అలాంటి అనుభవం గల ఉపాధ్యాయులను కమిటీ సభ్యులకు, ఈనాటి ప్రియమైన ఆత్మీయ స్నేహితులకు, సమాజంలో మీరు మీ వంతు బాధ్యత వహించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని, సామాజిక సిగ్నల్ అండ్ సెన్సర్ సరిగా అవ్వదండి, లాగట్లేదండి. గౌరవం, తల్లిదండ్రుల గౌరవం నిలబడుతున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలానా నేనెవరో మరిచానా నీవల్లే కదిలానా నీ వల్లే కదిగానా నా కోసం నేనేనా నువ్వేనా ఏమంటే ఇంతేనా కాదన్నా వింటేనా బతకడం అంటే తిన్నామా, పడుకున్నామా, లేచామా, వేదాలు చేసామా అనేది బతకడం. జీవించడం అంటే మనం చేసిన కార్యక్రమాలు బట్టి మనము ఎకరాలతో కూడిన అకామిడేషన్ ఇచ్చేసారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనం జీవించుంటాం. అయితే మనం అలాంటివి చేయగలమా అంటే మనం అల్పాదాయ వర్గం చేయలేము, కానీ కనీసం మన ప్రవర్తనలో పైన, మనం సలహాలు ఇచ్చిన పైన, మన సలహాల వల్ల కొంతమంది ఉపయోగపడితే అదే మనం జీవించడం అవుతుంది. చిన్న చిన్న సహకారాలు చేసుకోవచ్చు. ఇకపోతే జీవితంలో
విజయము అపజయం రెండు ఉంటాయి, ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. విజయం వచ్చినప్పుడు మనం మీరు పొంగిపోకూడదు, అపజయం వచ్చినప్పుడు వెనకాడకూడదు. అపజయం వచ్చినప్పుడు పొంగిపోయామంటే అది పీక్ లెవెల్కి వెళ్తే అదే ఆత్మహత్యతో కావు చేస్తుంది. సత్యము ఇలాంటి ఉన్నతమైన ప్రమాణాలతో జీవించాలనుకుంటున్నాను. తర్వాత మరొకటి అరే రే మనసే జారే, అరే రే వరసే మారే, ఇది మనకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే. అందరికీ ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. అలాగే విద్యార్థులకి ఎందుకంటే స్టూడెంట్స్ చిలిపిదనం దాంతో టచ్లో ఉన్నారు. మొన్ననే మే 14th 2005-06 బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ జరిపారు. ఈ కార్యక్రమం కోసం వాడకర్ మేలో పెడుతున్నాము. 10th క్లాస్ పరీక్షలు ఉంటే మీకు అందరికీ ఉంటాయి అని కనుక్కొని డేట్ ఫిక్స్ చేసి మీ అందరినీ గ్యాదర్ చేయడం చాలా తక్కువ టైం అనుకుంటారు, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు రాలేదు కనుక చక్కగా ఆర్గనైజ్ చేశారు మీరందరూ కూడా. ఇందులో చాలామంది పిల్లలు ఆ టైంలో క్లాస్ రూమ్లో 150 మంది, పిన్ డ్రాప్ సైలెన్స్. అక్కడ హాల్ పెద్దది, అక్కడ కూర్చుంటే తనదే రోజు నీ నామస్మరణే, నీ వల్లనే వీళ్ళు లోకల్గా మేము ఉంటాం, అందరం కలిసి లింగరాజ్ మాస్టారు, మరి ఒకటే మాస్టర్ అంటే మరి నాకు బ్రదర్తో సమానం అయిన సోదరులు. ఎప్పుడు కూడా మేము మా ఫ్యామిలీతో అందరం కూడా టచ్లో ఉంటాం. సో ఈ విధంగా మీరందరూ కలుసుకోవడం, మరి మేము ఎక్కువ మాట్లాడి మీ యొక్క సమయాన్ని మేము రోజు నీ నామస్మరణే, నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు. ఈ మధ్యన ఎక్కువగా అయింది. ఎంట్రన్స్ పరీక్ష పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు అక్కడ కాకినాడ. ఆ ప్రిన్సిపల్ చూశారు. ఇప్పుడు ఆ 3 మీలో చూస్తున్నాను, గొప్ప ఆనందంగా ఉంది. కానీ మన విజయానంద్ గారు చెప్పారే ఏంటని, ఎక్కేటప్పుడు అప్పుడు ఎనీబడీ కెన్ డ్యాన్స్ అంటే డ్యాన్స్కి నైపుణ్యం అక్కర్లేదు, చిన్న పిల్లల నుండి ముసలివాడు సైతం నేర్చొచ్చు. ఆ డ్యాన్స్ ఎవరిది? మనం తయారు చేసిందా? కాదు, ఎవడో డిజిటల్ సౌండ్ తయారు చేశాడు, దానికి అనుకూలంగా మనం డ్యాన్స్ చేస్తాం. అంటే మనం ఏమవుతున్నాము? పరాయీకరణ అవుతున్నాం. ఎవరు డ్యాన్స్కో మనము డ్యాన్స్ చేస్తున్నాం. అది వద్దని విజయానంద్ గారు ఆయన మాటల్లో ధ్వనించి, నేను కూడా అదే చెప్తున్నాను. మనకు ఎవరు తయారు చేశారు? అమ్మా నాన్న. తర్వాత ఎవరు ఉన్నతీకరించారు? గురువులు. కాబట్టి అమ్మా నాన్న గురువులు ఏ ఆశయాల కోసం అయితే తయారు చేశారో ఆ ఆశయాల కోసం మనం జీవిస్తున్నామా అని అపరమేశ్వర్ గారు అన్నారు. జీవించడము మిమ్మల్ని తీర్చిదిద్దడానికి 7 సబ్జెక్టులో 7 వారాల్లో అనేక రకాలుగా మీకు చెప్పాం. అవన్నీ గుర్తు చేసుకోవడమే ఈ గత స్మృతులు. రీయూనియన్ అంటే రీయూనియన్కి అది నిజమైన అర్థం. పోనీ ఎంత చెప్పాం మేము?
ఒక పావలో చెప్పాం, పూర్తిగా చెప్పలేదు. రూపాగం అంతే. నలుగురేనా? ఆ నలుగురు నుంచి నీవేం నేర్చుకున్నావు? గురువు నుండి ఏం నేర్చుకున్నావు? నీ సొంతంగా హోంవర్క్ ఏం చేసావు? అది మన పుణ్యమే చేసుకోవాలి. స్వయమే వచ్చా ఈ 3 పాదాలు చాలండి. 4వ మీ గురువు గారు ద్రోణాచార్యుడు. అయితే ఆ గురువు గారు ఎలా ఉంటారు నాకేం తెలుసు. ప్రస్తుతానికి మన శత్రుపక్షంలో ఉన్నాడు, కానీ మన గురువే కదా ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఒకసారి. కాంచన మణిమయ వేదిక, కాంచన మణిమయ వేదిక, కనకేతలో జ్వలతుజ సముల్లో. అతను కొడుకై ఉంటాడు ఆయన. మనం పుల్లి సింహం చూస్తేనే తడిసిపోతాం. ఆయన సింహంతో తాకని జెండాలు గలవాడు. ఆ పక్కన ఉంటాడు. అలా జాగ్రత్తగా ఉండాలి ఆయనతో అని ఉత్తర కుమారుడితో అర్జునుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఇడున్నాడు మా విధవ దుర్యోధనుడు. అతని జెండా పాములాగా ఉంటాయి ఆయన ఆలోచన ఉరగం. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఉపాధ్యాయులు చెప్తున్నారు కూడా. డబ్బు దేనికి ఎక్కువ లేదండి. మనము చుట్టాలు బంధువులు వీళ్ళకి వచ్చి ఒకటి పెట్టాలి, అంతేగాని మన మీద ఎంతింత ఒడ్డెంత సంపాదించడానికి పరుగులు పెట్టకండి అని మన విజయానంద్ గారు ఏంటి కంటెంప్ట్. ఏంటండి ఆ పదము సార్? ఏంటో పదం కంటెంప్ట్. నిబద్ధమైన గురువు దగ్గరే అదంతా జరుగుతుందని శ్రీ రమణమూర్తి మాస్టర్ గారు చాలా చక్కగా సెలవిచ్చారు. ఇవన్నీ ఆచరించండి. పిల్లలకి మన భావాలు రుద్దకండి. ఈ డ్యాన్సులు ఇవన్నీ కూడా నాకైతే నచ్చవు. ఆ కాలాన్ని ఇంకోటే ఉపయోగించండి, మంచి మాటలు ఉపయోగించండి, డిజిటల్ని డిలీట్ చేయండి అని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాలు. ఓకే. అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల, చాలే నీ గోలా. రోజు నీ నామస్మరణే. హలో, నాకు వచ్చిన ఈ స్లిప్లో 4 అంకెల సంఖ్యలో మొదటి 2 అంకెలు 4, 3. ఫస్ట్ 2 అంకెలు 4, 3 చూసుకోండి. కూడా వెరీ గుడ్. అందరూ లెక్కిస్తారు. కూర్చోండి, అందరూ వెళ్ళి కూర్చోండి. ఎక్కువ 2 నెంబర్లు ఉన్నాయి, తొందరపడద్దు. ఎక్కువ 2 నెంబర్లో నా నెంబర్ ఒకటి ఉంది. మూడవది 4. జస్ట్ మిస్. 4, 3, 4. పూర్తి సంఖ్య 43, 42. 40. ఎవరికే రాలేదా? రోజు నీ నామస్మరణే. నీ వల్లనే. చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే, చంత చేరి చిత్రమే చూస్తున్నా. చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ, తెలుగింటిలోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా.
పరవశమా వరమా హాయ్ రామా అరే రే మనసే జారే అరే రే వరసే మా మా టీచర్ గారు విజయ ప్రదీప్ కుమార్ గారు అందరికీ టీచరే ఆయన. రమణారావు గారు, లింగరాజ్ మాస్టర్ బాబు, అప్పారావు గారు, నెహ్రూ మేడం, రాజేశ్వర్ గారు, ప్రధాన్ గారు, మాధవ్ గారు. ఈ విద్యార్థులు కలిసినందుకు ఎలాగో ఆనందంగా ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసాము అంటే అప్పటి మీ మొహాలే మాకు గుర్తొస్తాయి అందరికీ. అన్నీ గుర్తొస్తాయి అవి. కానీ ఈ రీయూనియన్ వల్ల మాకు వయసు 10 సంవత్సరాలు తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. అప్పటి 15 సంవత్సరాలు వెనక్కి ఎలా ఉన్నారో అంత వచ్చినా కనిపిస్తుంది. తొందరగా రిటైర్ అయిపోతాం కానీ అంత తగ్గినట్టు అనిపించి మానసికంగా ఈ రీయూనియన్ వల్ల మాకు కొంత ఎంకరేజ్మెంట్ మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో కనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. మళ్ళీ కూడా ఈ స్కూల్లో నేను మళ్ళీ వర్క్ చేస్తున్నాను. మీ 2011 వరకు ఎక్కడే ఉన్నాను. తర్వాత ఇక్కడ నుంచి బారో అయితే 10 years అక్కడ చేసి మళ్ళీ 2021 జనవరిలో మరి ఇదే స్కూల్లో ఉన్నాను. ప్రస్తుతం కూడా ఇక్కడ నేను చేస్తున్నాను. ఒక్కసారి మా గురులక్ష్మి మేడం గారు అన్నట్టు 15 సంవత్సరాలు వెనక్కి మాకు తీసుకొని వెళ్ళారు. కొంచెం డీల్ చేసే పరిస్థితి ఉంది. అయితే అప్పటికెప్పుడు కంపేర్ చేసుకున్న పరిస్థితి చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎక్కడే నేను చెప్తున్నాను కాబట్టి అప్పట్లో అయితే మనకి ఈ వరండాలు ఈ ఎక్కడ కనీసం కూర్చోవడానికి కూడా ఏ సదుపాయాలు కూడా ఉండేవి కాదు. నాడు నేడు ప్రోగ్రాం వల్ల అలాగే ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయింది. అదే ఇప్పుడు ఆ తర్వాత పేరు గుర్తుంటారు. కానీ మెయిన్ ఏంటంటే ఎందులో ఉన్నా ఈ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన మంచి మార్గంలో వెళుతారు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్న నిశ్శబ్దం అంటే ఓ 15 సంవత్సరాల తర్వాత ఆలు కలిచారు కాబట్టి ఎంత వేగం మాట్లాడుకుందాం అన్న తపంతోనే వాళ్ళు ఉన్నారు తప్ప ఈ కార్యక్రమం గెట్ టుగెదర్ అనేది ఈ స్పీచెస్ వినడానికి కంటే వాళ్ళు కలిసి ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా తల్లిదండ్రులు అయిపోయి ఉన్నారు.
మరి మీ అందరికీ ఉంటున్నాం తాత్కాలికమైన ఆనందం, కానీ వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతున్నారనే విషయాన్ని మనం గమనించట్లేదు. ముఖ్యంగా కంటి దృష్టి కోల్పోతున్నారు. ఫస్ట్ చిన్నప్పటి నుండి చలి చూడటం వల్ల ఫస్ట్ కోల్పోయేది కంటి దృష్టి. సెకండ్ మానసిక గ్రస్తులైపోతుంటే పూర్తిగా. అలాగే పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి మనము ఈ సెలవులు అనేవి ప్రొవైడ్ చేసినట్లయితే మన ఆనందం కోసం మనకి ఇబ్బంది పెట్టడం లేదని ఇచ్చినట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పాలవుతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి గెట్ టుగెదర్ 15 సంవత్సరాల తర్వాత మీరు చేసి చాలామంది వచ్చి నాకైతే అప్పుడు కొంతమంది కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. सारे दे सरस्वती, पारे दे पार्वती, लारे दे लक्ष्मी, सारे दे सरस्वती, पिंडी देवी करो आशीर्वाद चंडू, पलासा जे भाग्यवती, किए भाग्यवती, पलासा सहर भाग्यवती, पलासा सहर अति मनोहर, पलासा सहर अति मनोहर, स्कूल दे नंदन स्कूल दे नंदन जे सुवर्ण काजू बादाम पाही आहे वेंकटेश अम्मा बाड़ी पुल्लमा एमानंकु रक्षा कर आहे जगन्नाथ मंगल आमर रही केवल करम आमर धरा पर स्मृति होई भाई धरा पर स्मृति होई। जय पलासा सहर, जय जय भारत माता की जय। थैंक यू सर, थैंक यू. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. 2009 ఎస్జిటిగా ఉద్యోగం వస్తే మందసా మండలిలో వెళ్ళాను. మళ్ళీ 2009 అసిస్టెంట్గా మళ్ళీ రాశాను. ఒరియా 8 ఏళ్ళు చేశాక మళ్ళీ అదృష్టం 5 ఏళ్ళ కిందట నేను చదివిన స్కూల్కి మా గురువులందరూ నాకు విద్యాభవన్ స్కూల్కి ఉపాధ్యాయుడిగా వచ్చాను. 5 ఏళ్ళుగా ప్రస్తుతం ఇదే స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఇంకా స్టూడెంట్ లాగా అనుకుంటున్నాను చేయాలి అని. నేను స్కూల్ లెవెల్లో మ్యాథ్స్ చెప్పిన ఫస్ట్ బ్యాచ్ వీళ్ళే. 9th రాసిన తర్వాత మాకు పోస్టింగ్స్ సుమారు ఒక 17 నెలలు లేట్ అవ్వడం వల్ల అప్పుడు వైకుంఠరామేశ్వరం ఉండేవారు, పిలిచారు. మాధవ్ ఒకసారి వస్తే బాగుంది కదా, వాలంటీర్ పోస్ట్ ఖాళీగా ఉందంటే సరదాగా వచ్చాను. ఒక 1.5 సంవత్సరాల పాటు విద్యా వాలంటీర్గా పనిచేశాను. ఆ అనుభవం నాకు 2008 స్కూల్ అసిస్టెంట్ డిఎస్సీ రాయడానికి ఉపయోగపడింది. నేను జిల్లా లెవెల్లో మ్యాథమెటిక్స్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఈ స్కూల్ని నాకు బీజం వేసింది. అలాగే పలాస రామకృష్ణ లైబ్రరీ నన్ను ముందుకు తీసుకువెళ్ళింది. ఇదే స్కూల్లో 25 ఏళ్ళ క్రితం నేను చేరాను. ఇప్పటికీ మళ్ళీ ఇదే స్కూల్లో ఉన్నాను. మా గురువులతో నేను కలిసి ఉన్నాను అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ విద్యార్థులంతా కూడా నాకు ప్రత్యేక అనుబంధం. యాక్చువల్గా నేను గట్టి కొట్టేవాడిని పిల్లలకి చాలా. మన సూర్యుడు తానై వెలిగిన
చాలా విషయాలు చెప్పారు పెద్దవాళ్ళు. ఒక పంటని క్రియేట్ చేసుకోవడం, మనవంతుగా కొంత సహకారాలు అందించడం, వీటిని ఉద్దేశించి నేను మీరు ఎప్పుడు వినని ఒక చిన్న పాట పాడుతామని అనుకుంటున్నాను. మీ యొక్క అనుమతితో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సినిమా పాటలు ఉండవు కాబట్టి సినిమా పాట అయితే కాదు, కొంత విలువలతో కూడినటువంటి విషయం కొంత దృష్టి పెడతాం. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే, నీ నా గుండెల సడి ఒకటే. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగు ఒకటి. నా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే. అలలన్నిటికీ కడలొకటే, సదులన్నిటికీ నీరొకటే. మనసు తడిస్తే నీ నా చెంపకు నెమిరే వెచ్చని కన్నీళ్ళొకటే. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే, నీ నా గుండెల సడి ఒకటే. ఏ దేశం వారికి అయినా ఇలా ఆహారం వేరేదైనా అందరి ఆకలి ఒకటే. ఆకారం వేరే అయినా ఆధారం బ్రతుకొకటే. నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పులు తీరొకటే. నిన్ను నన్ను కన్నప్పుడు మనొకటే. నీవు మొదటి 2 అక్షరాలు 4, 3 ఒకసారి చెక్ చేసుకుందాం అందరం. 4, 3 మూడో లెటరు 8. 4, 3, 8. ఎంతమంది ఉన్నారు? ఒక్కరు చేయొత్తారు, ఒక్కరే ఉన్నారంట. ఇక్కడ 4 ఉన్నారు, చివరి ఒక అబ్బాయి ఉన్నారు. చివరి లెటర్ చెప్తున్నాను. 4, 3, 8, 6. 4, 3, 8, 6. 4 ఎవరైనా ఉంటే 6. ఓకే. అబ్బా విఆర్ఓ గారికి వచ్చింది. జగదీష్ విఆర్ఓ గారికి వచ్చి యాక్చువల్లీ మా స్టూడెంట్, కానీ జగదీష్ నేను కలిపి రామకృష్ణ మిషన్ తరఫున చాలా క్విజ్ కాంపిటీషన్ కలిసి పార్టిసిపేట్ చేసాం. దాని తర్వాతే లైబ్రరీలో మిత్రులు అయ్యాము. తర్వాత ఉద్యోగం కొట్టి ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు. కలిసి చాలా క్విజ్ కాంపిటీషన్ అటెండ్ చేసాం అనమాట. మరొకటి ఆనందం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి తీయమని బాబా మన చేతికి. చూడు ఆ ఇద్దరు చిన్నగా వస్తాయి. మంచి పాత్ర నీకు ఇచ్చాడు వంశీ. అర్థం బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెడీ అందరూ సార్, ఫోటో అందరూ కూడా. చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. తను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ముందు ఈ స్థాయిలో నిలబెట్టే నా గురువులకు పాదాభివందనాలు. అలాగే ఈ సృష్టికి నా యొక్క నమస్సమాంజనులు. అలాగే ఆ రోజు నేను పనిచేసిన మా గురువులందరికీ నా యొక్క ప్రణామములు. అలాగే వివిధ పొజిషన్లో వివిధ క్యాడర్లో సెటిల్ అయి ఈరోజు నా యొక్క అభినందనలు. యాక్చువల్గా మీరు ఈ పాఠశాలలో ఒక స్టోన్ వల్లే జాయిన్ అయితే మిమ్మల్ని మేము ఒక స్టాచ్యూలా తయారు చేసి రాముడు ఉన్న బాణంలో సొసైటీలో విడిచిపెట్టి ఈరోజు మీరు ఈ స్థాయిలో తయారై మా ముందుకు వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. పాఠశాల పేరుని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని మీ ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టేట్లు గురువుగా మేము తయారు చేస్తే మీ అమ్మ 9 మాసాలు మోసి రక్తపు ముద్దను ముద్దగా చేసుకుని 9 మాసాలు మోసి నేను పోయినా పర్వాలేదు నా బిడ్డను బ్రతికించి తేవడాన్ని నిన్ను నమ్ముతున్నది మన అమ్మ. ఓల్డేజ్ పెన్షన్ ఓల్డేజ్ హౌసెస్ లో జాయిన్ చేసిన ఎంత ఉన్నతమైన ఉద్యోగాలు చేసినప్పుడు కూడా అమ్మ మనం ఏదైనా మన చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మ ఏదైనా ఒక శుభకార్యానికి పేరంటంగా వెళ్ళినప్పుడు ఒక తాంబూలం ఆటపండి ఇచ్చినప్పుడు తన కొమ్ములో కట్టుకొని నా ఇంటి దగ్గర నా బిడ్డ ఉంది నా బాగున్నాడే ఉద్దేశంతో తెచ్చి మనకి ఇస్తుంది. కానీ ఈ రోజు మనం ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్నకి మనం ఎంతమంది తెచ్చిస్తున్నాము, ఇవన్నీ విలువలతో కూడుకుని ఒకసారి ఆలోచించాలి. అదే కదా మనం ఆలోచిస్తే ఈరోజు ఎంత ఓల్డేజ్ భూములు అనేవి జనరేట్ అవ్వని నేను అనుకుంటున్నాను. అలాగే నాన్న మనందరికీ పండుగ రోజు మంచి బట్టలు వేస్తాడు, కానీ వాడు మాత్రం ఒక పాత బట్టలు వేసుకొని మన ముందు కనిపిస్తాడు. నాన్న కష్టం కూడా అలాంటిది. సో ఈ రోజు మీరు మాకు ఈ గురువుల్ని 15 సంవత్సరాల సందర్భంగా మాకు సన్మానించారు. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీరు మంచిగా చూసుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని కోరుకుంటున్నాం. చివరగా మంచినీరు అనేది అంటే కొంతమంది ఫ్రెండ్స్ అనేవారు మంచినీటి వాళ్ళు తాగడానికి పనికి వస్తారు, కానీ కొంతమంది ఫ్రెండ్స్ అనేవారు డ్రైనేజ్ వాటర్ లాంటి వాళ్ళు తాగడానికి పనికిరారు, కానీ అగ్గిమంట వచ్చేటప్పుడు మంటలు నాపడానికి మాత్రం పనికి వస్తారు. కాబట్టి మీరు ప్రతి ఫ్రెండ్ని గుర్తుపెట్టుకోవాలి. అది మంచివాడా లేదా ఉన్నత పొజిషన్ ఉన్నాడా తక్కువ పొజిషన్ ఉన్నాడా కాకుండా ప్రతి ఫ్రెండ్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సభముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివిన 10th క్లాస్ వరకు చదువుకునే ఫ్రెండ్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటారు. నాకు ఇప్పటికీ గుర్తున్నారు, ఇది ఖచ్చితం, గంటపదంగా చెప్పగలను. అలాగే మీరు ఇంతంత ఏదంటే నగో వీరంటే అన్నట్టుగా ఎదిగి ఈ రోజు చాలా వరకు కొంతమంది ఇంకా చదువుతున్నారు. మీరు ఆటోగ్రఫీ తీసుకునే స్థాయిలో ఉన్నారు. ఆటోగ్రఫీ తీసుకునే స్థాయి నుంచి ఆటోగ్రఫీ ఇచ్చే స్థాయికి ఎదగాలని మీరు ఫేస్బుక్ లో ఫోటో అప్లోడ్ చేయడం కాదు, మీ ఫేస్బుక్ లో ప్రింట్ అవ్వాలని, మీకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలని మనసు వాచ కర్మ తెగం శుద్ధిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సమావేశానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలం మంది ఇచ్చినప్పుడే 2 నిమిషాలని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా నాకు 2019లో మ్యాథ్స్ సెట్ అయింది. నేను డిగ్రీ లెక్చర్ అయిన తర్వాత జాబ్ మ్యారేజ్ చేసుకున్న ఉద్దేశంతో లేట్ చేశాను. 2019లో మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత ఇంకా పెళ్లి 6 రోజులు ఉంటుండగా అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడంతో నాకు పెళ్లి మళ్ళీ 2 సంవత్సరాలు లేట్ అయింది. మళ్ళీ 2020లో నాకు కరోనాలో మ్యాథ్స్ సెట్ అయినప్పటికీ సడన్ గా కరోనా వచ్చింది. అందువల్ల నా పెళ్లికి చాలా గ్రాండ్ గా అందరికీ పిలిచి చేయాలనుకున్నాను, కానీ 50 మంది పెర్మిషన్తో నా కరోనాలో నా మ్యారేజ్ జరిగింది. ఇప్పటికి 10 రోజుల కిందట నాకు ఒక ధనలక్ష్మి ఒక లక్ష్మీపతి లాంటి ఒక కూతురు పుట్టింది. అది నాకు పుట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ నా యొక్క ఆటోగ్రఫీ. నేను వీరందరికీ తెలుసు, ఒకేసారి నేను 4 ఉద్యోగాలు పెట్టాను, అన్ని పేపర్లో పడ్డాను. ముందు స్కూల్ లెక్చరర్గా పనిచేశాను, తర్వాత ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశాను.
చేశాను, ఓఎన్జీసీ రైల్వే. ఇప్పుడు నాకు టార్గెట్ డిగ్రీ లెక్చర్ పెడితే సెలవు పెట్టి చదివి పట్టండి, అదే నాకు చివరి టార్గెట్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నెట్ ఫిజిక్స్ లో కూడా కంప్లీట్ చేశాను, రీడ్ చేస్తూ ఉన్నాను. సరే ఓకే, ఫస్ట్ 2 digits. సో యాక్చువల్గా మనకు బాగా సుపరిచితమైన నెంబర్ 143. అందులో 1 తీసేస్తే చివరి 43 ఫస్ట్ 2 digits. సో ఫస్ట్ 2 digits 43 అండి. నెక్స్ట్ 3 digits. క్రికెట్ లో లాస్ట్ స్కోర్ 6. సో 436. నెక్స్ట్ ఎప్పుడైతే చూస్తున్న నెంబర్ 3. సో 4363. Okay, please, shall we come on to the dais? This gift is handed over by the committee members. Thank you very much, sir. సభకు నమస్కారం. మొదటి వరుసలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ శుభాశీస్సులు. ఇంకా మాట్లాడడానికి అందరూ మీకు ఇవ్వాల్సినటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా చక్కగా అందించారు. నేను మాట్లాడవలసిన దాంట్లో ఇప్పుడు మీరందరూ 30sలో ఉన్నారు కాబట్టి మీకోసం మాట్లాడవలసింది పిల్లల గురించే. నేను చాలా వాటిలో గెట్ టుగెదర్లో అదే మాట్లాడుతుంటాను. ఇప్పుడు కూడా చెప్పబోయేది అదే. తర్వాత అవి తిరిగి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళని చాలా ఇబ్బంది పడతాయి పిల్లలకి. కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి పిల్లల్ని చక్కగా మీరు పెంచాలని కోరుకుంటూ, ఇప్పటికే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఒక చిన్న విషయం, ముఖ్యంగా మగపిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబోయేటువంటి తండ్రులందరూ కూడా. ఈ మధ్య నేను తీసినటువంటి వాట్సాప్లో వచ్చినటువంటి ఒక వీడియో గురించి ఒక చిన్న 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. ఓ అమెరికన్ ఇండియన్ ఫ్రెండ్ అని వచ్చేమో అడుగుతున్నాడట, వై ద చైనీస్ ఉమెన్ అండ్ ఇండియన్ ఉమెన్ ఆర్ సో వరీడ్ అబౌట్ దర్ కిడ్స్ ఎడ్యుకేషన్ అని. చైనా తాలూకు అంటే లేడీస్, తర్వాత వచ్చి ఇండియన్ లేడీస్ పిల్లల తాలూకు ఎడ్యుకేషన్ గురించి అంతగా ఎందుకు వర్రీ అవుతుంటారు అంటే, ఈ ఇండియన్ నాడు ఫ్రెండ్ ఒక సమాధానం చెప్తాడు. ఏంటంటే, నీకు భారతదేశం తాలూకు పరిస్థితులు కానీ అక్కడ ఉండేటటువంటి కల్చరు వాటి గురించి ఏమీ తెలియదు కాబట్టి ఇలా గడుతున్నావు. భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి స్త్రీ కూడాను తన పిల్లలు తన భర్త కంటే గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటారట. అందుకోసం పిల్లల తాలూకు ఎడ్యుకేషన్ కోసం అంత వరీ అయిపోతూ ఉంటారట, ఎక్కువగాను ఉండాలట చెబుతూ అతను ఒక మాట చెప్తాడు. ఈ భారతదేశంలో ఉండే ఒక యావరేజ్ హస్బెండ్ ఎలాంటి వాడు అంటే, ఓ అంబాసిడర్ కారు లాంటి వాడట. ఎందుకంటే అది అమ్మడానికి అవ్వదు, వాడడానికి అవ్వదు, ఎక్కడ ఉండడానికి జాగ్రత్త అవ్వదు. అటువంటి వాడట ఈ ఇండియన్ ఒక యావరేజ్ హస్బెండ్ అన్నటువంటి వాడు. కాబట్టి అంటే యావరేజ్ హస్బెండ్గా కాకుండా ఒక మంచి హస్బెండ్గా మీరందరూ కూడాను ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాశీస్సులు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
సరే ఓకే ముందుగా ఓకే ఓకే అందరూ వంశీ అన్నీ ఇప్పుడు ఈ వంశీ చెప్పేటువంటి సినిమాలన్నీ కూడా వంశీకి రిలేట్ అయినటువంటివి. చూడలేవు ఎవరని అయ్యా అడిగేస్తుంది ఆడ చెప్తాను చెప్పండి ఎవరు రావచ్చు చూడండి ఇంద్రాట ఎవరికి ఇస్తే వారికి వస్తా ఉన్నది. ఈసారి నేను తీసుకుని నాకు వస్తుందో లేదో ఒకసారి ప్రయత్నించండి. ఫస్ట్ నెంబర్ 4 నెక్స్ట్ కూడా 4 ఉన్నాయి అందరికి. నెక్స్ట్ 1 2 3 4 3 ఎవరికి ఉన్నాయా? లాస్ట్ నెంబర్ చెప్తున్నా 1 4 అది ఎవరన్నా వచ్చింది రండి 4431 గిఫ్ట్ అండి. నెక్స్ట్ యాక్టివిటీ ఇంకా అయిపోలేదు. ఇంకా 5 గిఫ్ట్లు ఉన్నాయి. ఈ 5 గిఫ్ట్లు మీలో ఎవరికైనా రావచ్చు చెప్పట్లేదు కాబట్టి అందరూ లాస్ట్ దాకా ఉండి 5 గిఫ్ట్లు చూసి తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఈ గాలిలో ఆటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నా दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాకం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 Four, 3, 5, 4.